ముగిస్తున్నాను. నేను రెండవ పాయింట్లోనికి వెళ్ళడానికి ముందుగా ఒక ప్రశ్న. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లెమ్మ, నువ్వు రక్షింపబడ్డావా? వాక్యం వింటున్నా ప్రియ బాబు, ప్రియ పాప, నువ్వు రక్షింపబడ్డావా? నువ్వు రక్షింపబడకపోతే నా మనవి ఏమిటి అనగా, ఇది అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఇటువంటి దినం మరలా నీ యొక్క జీవితంలో వస్తుందో లేదో నాకు తెలియదు, నీకు తెలియదు. మరుక్షణం ఏమి జరుగుతుందో నీకు తెలియదు, నాకు తెలియదు, నిన్ను కన్న తల్లిదండ్రులకు తెలియదు. ఎంతోమంది అరే కాలేజీకి వెళ్తున్నాడు ఎలా చనిపోయాడు, లేక డ్యూటీకి వెళ్తున్నాడు ఎలా చనిపోయాడు, ఇప్పుడే చూచాను అప్పుడే ఇంటికి శవంగా మారి వచ్చాడా అని అన్నవారిని మనం ఎరుగుదామా అండి? కాబట్టి సమయం ఉండగానే రక్షింపబడాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ చదవబడిన మాట, ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడుచును వారును చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందురు. కాబట్టి యేసు